వెల్కమ్ టు మహోదయ మీడియా. ఈ రోజు మనం ఈ వీడియోలో దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే అరెస్ట్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. అరెస్ట్ అని చెప్పగానే మీ అందరూ కూడా వలభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా, నెక్స్ట్ కొడాలి నాని పేర్ని నాని అంటున్నారు కదా, దాని గురించి ఏమైనా చెప్తారని చెప్పి అనుకుంటారు. అయితే అలా అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. నేను ఇప్పుడు మాట్లాడబోయేది వీరిద్దరి అరెస్ట్ గురించి కాదు, అనూహ్యంగా తెరపైకి వచ్చినటువంటి ఒక మాజీ మంత్రి గురించి మాట్లాడబోతున్నాను. అట్ ద సేమ్ టైం వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చిన గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే తొత్తులుగా మారి పనిచేశారో ఇద్దరు ఐపీఎస్ అధికారులు, వాళ్ళ గురించి కూడా చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. వాళ్ళ పైన ఫైల్ అయినటువంటి ఛార్జెస్ ఏంటి, వాళ్ళు చేసిన తప్పులు ఏంటి, అవన్నీ కూడా తెలియజేశాను. వాళ్ళని ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా మనకైతే అందుతున్న సమాచారం. సో ఇంకా లేట్ ఎందుకండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో గత ప్రభుత్వ హయాంలో అధికార మార్పిడి ఇక జరగదు, 30 ఏళ్ళు అధికారం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, దాని తరువాత అధికార మార్పిడి జరగదని చెప్పి పదే పదే ఆ ప్రజల్ని చూసేసి, ఆ మీటింగ్లకు వచ్చేసి జనాల్ని చూసేసి అధికారులు కూడా వైఎస్ఆర్సీపీకి తొత్తులుగా మారిపోయారు. అలా జరిగిన వాటిలో ఇద్దరు ఐపీఎస్ అధికారుల గురించి ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకోవాలి. వాళ్ళిద్దరిపై ఇప్పుడైతే కేసెస్ అయితే ఛార్జ్ చేయాలి. అందులో మొదటి పేరు వచ్చేసి పివి సునీల్ కుమార్ గారండి. పివి సునీల్ కుమార్ గారు గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎంత ఫేవర్ చేశారో మీ అందరు కూడా తెలిసిందే. పైన ఫైల్ అయినటువంటి ఛార్జెస్ ఏంటి అంటే 2021లో అగ్రిగోల్డ్ సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 20,000 వరకు ఎవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి అన్ని కూడా డేటా కలెక్ట్ చేసేసి వాళ్ళకి 661 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఆ సందర్భంగా 661 కోట్ల రూపాయల్లో చాలా భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని చెప్పి రీసెంట్ గా అయితే మన డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణంరాజు గారు పూర్తిగా డీటెయిల్స్ తో పక్కా ఇన్ఫర్మేషన్ తో మొత్తం కూడా ఏసీపీ అధికారులకు అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈయన హయాంలో ఆయన సిఐడి ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారంటే 661 కోట్ల రూపాయల్లో అసలు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకు కాకుండా చాలా మంది బినామీ పేర్లు చేసేసి ఆ డబ్బుల్ని వీళ్ళ ఖాతాలో జమ చేసినట్టుగా అయితే ఆయనపై ఒక కేసు అయితే చార్జ్ అయింది. అట్ ద సేమ్ టైం గత ప్రభుత్వ హయాంలో ఈయన వైసీపీకి చాలా క్లోజ్ గా అటాచ్ అయి ఉన్నారు కదా. మామూలుగా ఒక ఐపీఎస్ రేంజ్ అధికారి ఎక్కడికైనా ఫారెన్ విజిట్స్ కి పోవాలంటే డెఫినెట్ గా పర్మిషన్ తీసుకోవాలి ఆ పోలీస్ అథారిటీస్ నుంచి. కానీ ఈయన గత ప్రభుత్వ హయాంలో రిపీటెడ్ గా ఫారెన్ ట్రిప్స్ కి అయితే వెళ్లారు వితౌట్ ప్రియర్ ఇంటిమేషన్ అండ్ ప్రియర్ పర్మిషన్ ఏమి తీసుకోకుండా ఆయన రిపీటెడ్ గా వెళ్ళడం జరిగింది. జార్జియాకి, యుఏఈకి, యుఎస్ఏ కి, యూకే కి, సేమ్ టైం స్వీడన్ కి, ఈ 5 ప్లేసెస్ కి చాలా రెగ్యులర్ గా అటెండ్ అయ్యారు వితౌట్ ఎనీ ప్రియర్ ఇంటిమేషన్. అందుకని ఆయనపై ఇంకో కేసు కూడా చార్జ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇక్కడ రఘురామకృష్ణంరాజు గారు ఎవరైతే ఈయనపై ఆ అభియోగాలు మోపారో దానికి సంబంధించిన పక్కా రిపోర్ట్ ఇచ్చారో అగ్రిగోల్డ్ సంబంధించిన దాంట్లో ఆయన కేసులో కూడా ఎప్పుడైతే రఘురామకృష్ణంరాజు గారిని అరెస్ట్ చేశారో అప్పుడు కస్టోడియన్ టార్చర్ కేసులో కూడా ఈయనైతే నిందితుడిగా ఉన్నారు. ఆయనపై ఆ కేసు కూడా ఫైల్ అయింది. ఈ 3 కేసెస్ ఫైల్ అయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రీసెంట్ గా ఏం చేసిందంటే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ 2 కేసులకు సంబంధించి సస్పెండ్ చేయలేదు. ఆయన్ని సస్పెండ్ చేసింది ఎందుకంటే ఫారెన్ ట్రిప్స్ కి వెళ్లారు, ప్రియర్ ఇంటిమేషన్ అని చెప్పేసి దానిపైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. సో ఎవరైతే బ్యూరోక్రసీలో ఉంటారో ఆఫీసర్స్ వాళ్ళందరినీ కూడా ఎవరినైనా ఇన్వెస్టిగేషన్ కోసం మనమైతే కంట్రోల్ లోకి తీసుకోవాలంటే ఏసీపీ వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఏం చేయాలంటే అథారిటీస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అకార్డింగ్ టు ఏసీబీ సెక్షన్ 13 ప్రియర్ ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇటువంటి బ్యూరోక్రసీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ని ఇంట్రాగేషన్ కోసం, ఇన్వెస్టిగేషన్ కోసం వాళ్ళని కన్సిడర్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా మనం ఇంటిమేషన్ ఇవ్వాలి. దానికి అనుగుణంగా వీళ్ళైతే పర్మిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇంకో వ్యక్తి అండి, ఆయన పేరు పల్లె జాషువా. ఈయన చిత్తూరు జిల్లాలో అలానే పల్నాడు జిల్లాలో చాలా బాగా తెలిసిన ఈయన కూడా ఐపీఎస్ అధికారి. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారికి ఒక షాడో ఐపీఎస్ ఆఫీసర్ గా ఈయనైతే పనిచేయడం జరిగింది. సో ఆయనకి చాలా ఫేవర్ అయితే చేశారు చిత్తూరు జిల్లా మొత్తంలో. తదనంతరం చిత్తూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లాకు వచ్చేసి ఏకంగా ఆయన ఏ విధంగా చేశారంటే విడుదల రజనీ గారు ఎవరైతే ఉన్నారో మాజీ వైద్య శాఖ మంత్రి, ఆమెకు సంబంధించి చందాలు వసూలు చేయడానికి, మామూలు వసూలు చేయడానికి ఈయనైతే పనిచేశారని చెప్పి అభియోగాలు ఉన్నాయి. బాలాజీ స్టోన్ క్రషర్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. వాళ్ళు మాట వినకుండా ఎమ్మెల్యే గారికి మామూలు ఇవ్వకుండా ఉండడంతో డైరెక్ట్ గా ఈయనే రంగంలో దిగి వాళ్ళని బెదిరించి వాళ్ళపై విజిలెన్స్ దాడులు చేపించి వాళ్ళని నానా ఇబ్బందులు గురి చేసి సెటిల్మెంట్ కి తీసుకొచ్చారంట. 5 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారు. మేమంతా ఇవ్వలేమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో 2,10,00,000 ఆర్ 20,00,000 డీల్ కన్ఫర్మ్ చేసేసి ఆ డబ్బులు ఈయనే వసూలు చేసేసి విడుదల రజనీ గారికి ఇవ్వడం జరిగింది. ఇలా చాలా కేసెస్ అయితే ఉన్నాయి. పల్నాడులో కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు విపరీతంగా టార్చర్ చేశారు. అక్కడ టీడీపీ వాళ్ళని కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళని కావచ్చు. సో ఆ విధంగా ఈయనపై కూడా అభియోగాలు మోపారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ విడుదల రజనీ గారు, ఇందాక నేను చెప్పాను కదా అరెస్ట్ సంబంధించి నాని గారు కాదు, పేర్ని నాని కాదు, కొడాలి నాని కాదు అని చెప్పేసి, కొడాలి నాని కాదు, పేర్ని నాని కాదు, కొత్త పేరు వచ్చిందని చెప్పి అదే విడుదల రజనీ గారు ఆ బాలాజీ స్టోన్ క్రషర్స్ వారి దగ్గర నుంచి 2,25,00,000 10,00,000 తీసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించి దాంట్లో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి జాషువా ఐపీఎస్ ఆఫీసర్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన ఎవరి కోసం వసూలు చేశారు అంటే విడుదల రజనీ గారి కోసం వసూలు చేశారని చెప్పేసి బాలాజీ స్టోన్ క్రషర్స్ వారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లడం జరిగింది. నాయకుల దృష్టి తీసుకెళ్లారు. వీళ్ళని అరెస్ట్ చేయాలంటే, బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలంటే డెఫినెట్ గా ఏసీపీ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ అయితే తీసుకోవాలి. అదే ఇప్పుడు మనం ఇక్కడ విడుదల రజనీ గారికి అప్లై చేస్తే కనుక ఆమె మాజీ వైద్య శాఖ మంత్రి, ఒక మంత్రి స్థాయిలో గతంలో పనిచేసినటువంటి విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయాలంటే డెఫినెట్ గా గవర్నర్ పర్మిషన్ అయితే తీసుకోవాలి. సో గవర్నర్ గారి దగ్గర కూడా
ఒక పర్మిషన్ లెటర్ అయితే పెట్టడం జరిగిందంట. ఇన్వెస్టిగేషన్ కోసము, దర్యాప్తు చేయడం కోసం మాకైతే వెసులుబాటు కల్పించండి అని చెప్పి వాళ్ళైతే ఒక పర్మిషన్ లెటర్ పెట్టారంట. సో ఎనీ మూమెంట్ ఆ పర్మిషన్ లెటర్ అనేది గ్రాంట్ అయితే కనుక డెఫినెట్ గా విడుదల రజనీ గారిని కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో ఇంట్రాగేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోవాలండి, అండర్లైన్ చేసుకుని అర్థం చేసుకోవాలి. సో అధికారం ఉంది కదా అని చెప్పేసి మనం ఏదైనా చేసిందే లేదని చెప్పి అనుకుంటే కనుక అది డెఫినెట్ గా ఎప్పటికీ చెల్లుబాటు కాదు. మీరు ఇవాళ చేసిన తప్పు రేపు పొద్దున 10 ఏళ్లకైనా బయటపడాల్సిందే, ఏదో ఒక విధంగా బయటపడాల్సిందే. మీరు గతంలో ఏం చేశారు, ఇష్టారాజ్యంగా ఇంకా మనమే ఉంటాం, మనదే ప్రభుత్వం అని చెప్పేసి మీరైతే నానా యాగి అయితే చేసేశారు. సో కట్ చేస్తే ఏమైంది, 5 ఏళ్లలో ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు జాతకాలు మొత్తం కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. సో రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా డెఫినెట్ గా ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు ఇవాళ చేసే తప్పులు ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరు చూడట్లేదు అని చెప్పి అనుకుంటే పొరపాటే అవుతుంది. పైన భగవంతుడు ఉన్నాడు, అట్ ద సేమ్ టైం ప్రజలు ఉన్నారు. తప్పకుండా మీరు చేసే ప్రతి తప్పును కూడా ఎండగడతారు. అందుకనే రాజకీయాల్లో ఉండాల్సిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏదైతే స్టాండ్ తీసుకుందో ఆ ఇద్దరు ఐపీఎస్ అధికారులని విచారించడము, వాళ్ళపై సస్పెన్షన్ ఆర్డర్ వేయడము, అట్ ద సేమ్ టైం విడుదల రజనీ గారిని కూడా ఎనీ టైం అరెస్ట్ చేయడానికి, కస్టడీలోకి తీసుకుని విచారించడానికి అయితే వాళ్ళైతే పర్మిషన్ లెటర్ పెట్టడం జరిగింది. నిజంగా మరి విడుదల రజనీ గారిని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే అది ఎలా ఉండబోతుంది, దాని యొక్క పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, దీని వైసీపీ వాళ్ళు ఎలా ట్యాకిల్ చేయబోతున్నారు, అసలు విడుదల రజనీ గారు ఎలా ట్యాకిల్ చేయబోతున్నారు, దీనిపై మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో టిల్ ద ఎండ్.